తెలంగాణలో ఎవ్వరు ఊహించినటువంటి విధంగా బీజేపీకి 8, కాంగ్రెస్కి 8, ఎంఐఎంకి 1, బీఆర్ఎస్ అనేది 0 అయిపోయింది. సో ఈ 8 కొనసాగుతున్నటువంటి సందర్భంగా భారీ మెజారిటీలు వచ్చినాయి. ఓవైపు బీజేపీకి అదే మెజారిటీ వచ్చింది, కాంగ్రెస్కి అంతే మెజారిటీ. దాదాపుగా నాకు తెలిసి 5 లక్షల పైచీలకు మెజారిటీ నల్గొండలో ఖాతా తెరుచుకుంది, ఖమ్మంలో 2 లక్షల పైచీలకు మెజారిటీ. ఇంత భారీ మెజారిటీ రావడానికి మరోవైపు గతంలో బీజేపీ 3 స్థానాలు 4 స్థానాల నుంచి 8 స్థానాలకు ఎగబాగటానికి, కాంగ్రెస్ 3 నుంచి 8 స్థానాలకు ఎగబాగటానికి ఏంటి కారణాలు? అంటే ఇక్కడ బీఆర్ఎస్ 0 అయిపోవడమే కారణంగా చూడాలి. 2 అంశాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లో ఒక గొప్ప లబ్ధి పొందిన పార్టీ ఏదన్నా ఉందా అంటే అది బీజేపీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐసీయూలో ఉన్న 2 వ్యూహాత్మకంగా వెళ్లారు. కూటమి జతకట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా లబ్ధి పొందింది బీజేపీ. తెలంగాణలో కూడా వాళ్ళకి లాస్ట్ టైం అసెంబ్లీలో వచ్చిన సీట్లు కొద్దిగా పెరిగినాయి. బీజేపీ ఎప్పుడైతే టోటల్ గా అసెంబ్లీలో పెరిగింది, ఇప్పుడు లోక్సభలో రెండిట్లో పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్ లో టోటల్ గా కొలాప్స్ అయిపోయిందో, ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు నిరాశ నిస్పృహల్లో రెండో ఆప్షన్ లేక లేదా పెద్దల డైరెక్షన్ వల్లనో తెలియదు కానీ వ్యూహాత్మకంగా అది బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా మనకి ఈ ట్రెండ్ చూస్తుంటే తెలుస్తుంది. లేకపోతే తెలంగాణ రాష్ట్రం గురించి మీరు మాట్లాడుతున్నారు, 8 దేశంలోనే నెంబర్ 1 మెజారిటీ 5,18,000 చాలా ఎక్కువ. ఇదే బీఆర్ఎస్ ఓట్ల శాతం బీజేపీకి షిఫ్ట్ అయినట్టుగా మనకు తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ చూస్తే తెలుస్తూ ఉంది. లేకపోతే బీజేపీకి 8 లీడింగ్ వచ్చే అవకాశం లేదు. మన అనాలిసిస్ ప్రకారం బీజేపీకి 6 వరకు వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నాం. కాంగ్రెస్ కి 8 to 9 వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం. బీఆర్ఎస్ 0 లేదా 1, అది కూడా మెదక్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎంఐఎం ఫిక్స్డ్ 1 సీటు. కానీ ఈ ఓట్లు బీఆర్ఎస్ కి సంబంధించిన ఓట్లు బీజేపీ సైడ్ తెలంగాణలో పడిని అనటానికి నిదర్శనం ఈరోజు తెలంగాణలో పార్లమెంట్ లో వస్తున్న రిజల్ట్స్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నువ్వా నేను అన్న తీరులో వచ్చింది. దానికి రీజన్ బీఆర్ఎస్ కి సంబంధించిన ఓట్లు అటు పడినట్టుగా మనకు తెలుస్తుంది. పంచుకున్నాయి. అల్టిమేట్ గా బీఆర్ఎస్ లోపకారిగా బీజేపీతో ఏమన్నా ఒప్పందం పెట్టుకుందా, లేదా ఆ శ్రేణులు అటు ఎందుకు మొగ్గు చూపారు, అది బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా అనాలిసిస్ చేసుకుంటారు, అది వేరే విషయం. కాకపోతే ఈ ట్రెండ్ చూస్తా ఉంటే అటు షిఫ్ట్ అయిన మాట వాస్తవంగా కనిపిస్తా ఉంది. లేకపోతే బీజేపీ అంత బలంగా పుంజుకునే అవకాశం లేదు. కానీ ఇవాళ ఇక్కడ ప్రధానంగా నల్గొండ విషయం తీసుకుంటే అంత మెజారిటీ రావడానికి అక్కడ ఇన్ఛార్జీలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనితీరును మెచ్చుకోవాలా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు 1 సైడెడ్ గా కాంగ్రెస్ వైపు ర్యాలీ అవటాన్ని, అంటే రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఆ దిశగా ర్యాలీ అయ్యారనుకోవాలా, లేదంటే రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల విషయంలో తీసుకోవాలా, ప్రజాపాలన అంటే ఏ అంశాలు ప్రభావితం చేస్తే అంత శాతం ఓటింగ్ జరిగింది? ఎందుకంటే జానారెడ్డి కుటుంబం కూడా కొంత ఆ నియోజకవర్గంతో కనెక్టివిటీ ఉన్నటువంటి కుటుంబం, నల్గొండ కాంగ్రెస్ కంచుకోట, ఇన్ని ఫ్యాక్టర్స్ మధ్య ఏ ఫ్యాక్టర్స్ బలంగా పనిచేస్తాయి? తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ లో మనం పరిశీలించినట్టయితే నల్గొండ, ఖమ్మం అనేది కాంగ్రెస్ కంచుకోట. ఖమ్మం కూడా ఆల్మోస్ట్ 2 లక్షల పైచీలకు, ఆబ్వియస్లీ లక్ష అనుకున్నారు, 2 లక్షలు. ఇవన్నీ ఖచ్చితంగా వచ్చే గెలిచే సీట్లు అయినప్పటికీ భారీ మెజారిటీ రావడానికి కారణం రఘువీరారెడ్డి, జానారెడ్డి గారి కొడుక్కి భారీ మెజారిటీ రావడానికి కారణం ఏంటంటే, ఒకటి జానారెడ్డి గారి కుటుంబానికి ఉన్న క్రెడిబిలిటీ, రెండోది రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మూడోది నల్గొండ ఆల్రెడీ కాంగ్రెస్ కంచుకోట, తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ప్రభావం నల్గొండ జిల్లాలో ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ విత్ అదర్ పార్టీస్. సో ఇవన్నీ అంశాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంతమంది గొప్ప పెద్ద సీనియర్ లీడర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ లో తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తున్న సందర్భం, రాహుల్ గాంధీ యాత్ర ప్రభావం, నల్గొండలో ఇంత పెద్ద సీనియర్ మినిస్టర్స్ ఉండటం, జానారెడ్డి గారికి ఒక క్రెడిబిలిటీ ఉండటం, ఇవన్నీ కారణాలు చూస్తే ఒక అద్భుతమైన రఘువీరారెడ్డికి అంత గొప్ప మెజారిటీ రావడం. వాస్తవానికి కూడా రఘువీరెడ్డి, జానారెడ్డి ఒక ఇమేజ్ తోటే ఎమర్జ్ అయినటువంటి లీడర్. మొదటిసారి ఎన్నికల్లో పోటీ ఉంది. గతంలో వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యే గెలిచాడు, ఇవాళ జైవీరెడ్డి గెలిచాడు, ఇవాళ రఘువీరెడ్డి కూడా ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ. రఘువీరారెడ్డి పబ్లిక్ ఓటింగ్ లో ఇదే పార్టిసిపేట్ చేయటం అయినప్పటికీ గతంలో జానారెడ్డి గారు ఇన్ని సంవత్సరాల రాజకీయ పదవులు అనుభవించిన నేతృత్వంలో ఆయన వెనకుండి కథ నడిపించిన అనుభవం ఉంది ఆయనకి. ఆ అనుభవం ఒకటి. ఇప్పుడు ఎలక్షన్ లో ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ ఒకటే పనిచేయదు, ఈ మ్యాథమెటికల్ ఫిగర్స్ ఒక్కటే పనిచేయదు. ఎలక్షన్ లో పనిచేసేది ఏంటంటే మ్యాథమెటిక్స్ కంటే కూడా కెమిస్ట్రీ. హౌ బెస్ట్ ఐఎమ్ కనెక్టింగ్ విత్ ద పీపుల్, దట్ మ్యాటర్స్ ఎ లాట్ ఇన్ ద ఎలక్షన్స్ ఇన్ ఎనీ స్టేట్. సో ఇక్కడ ఏమైందంటే జానారెడ్డి కుటుంబం, రఘువీరారెడ్డి కుటుంబం కానీ పబ్లిక్ తో కనెక్టివిటీ ఎంత ఉంది, ఆ కెమిస్ట్రీ ఎట్లా ఉందనేది వర్కౌట్ అవుతుంది మ్యాథమెటిక్స్ కంటే కూడా. సో ఆ విధంగా నల్గొండ, ఖమ్మం, కంచుకోట లాంటి కాంగ్రెస్,
ఓట్లు పర్సంటేజ్ తెలంగాణ పార్లమెంట్లో బాగా ప్రభావితం చూపగలిగినాయి.